మీ అందరికి రాగి సంగటి తెలిసే ఉంటుంది అంబలి. ఇదిగోండి ఇదే అంబలి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇవే సోల్ అంటారు చూడండి, గోల్డ్ కలర్ లో చాలా చిన్నగా ఉంటుంది చూడండి. ఇదిగోండి కరెంట్ అయితే లేదు ఇంటికి. పాలు చూడండి ఎంత నీట్గా వెళ్ళిందో. పశువులు పంది లోపలికి వెళ్ళకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజివి బాయ్స్. ఈ వీడియో వచ్చేసి మా గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గిరిజన గ్రామం మీకు చెప్పబోతున్నాను. ఆ గిరిజన గ్రామం పేరు కొత్తూరు, సాలూరు మండలం, మన్యం జిల్లాలో ఉంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేమైతే ఆ గిరిజన గ్రామానికి బయలుదేరిసాం వెళ్ళడానికి. ఇదిగో నడుస్తూ ఉన్నాము. ఊరి దగ్గరలోకి వచ్చేసరికి ఉల్లి తోట కనిపించింది. ఇదిగోండి దీనికి చుట్టూ కంచి కూడా వేసుకున్నారు వీళ్ళు. ఎందుకని కంచి వేసారు మొత్తం? నీలాంటి పశువులు పంది లోపలికి వెళ్ళకుంటే కంచి వేసారా? వేటిని అంత మాట్లాడావు? మరి ఎండ ఎలా తగులుతుంది, చిక్ ప్రెషన్ లేస్తే ఇలాగా ఉంటుంది. మరి ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే ఉల్లి తోట. ఇదిగోండి ఇది ఉల్లి కాడలు అంటారు ఇట్లని. ఇదిగోండి ఉల్లిపాయ చూడండి కింద ఉంది ఇది. ఇదిగోండి ఇదైతే ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇదైతే మా సైడ్ ఉల్లి కాడ అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదారిలోకి వచ్చేసరికి పాకలాగా వేసి చిన్నది నిలువు 6 కర్రలు అడ్డు 6 కర్రలు వేసి చూడండి ఎలా కట్టారు ఈ పశువులకని. ఇవ్వండి వీటి కన్నీలు కూడా ఉన్నాయి, వీటిలో కన్నీలు అంటారు. మరి మీ భాషలో ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి. గడ్డి కూడా పైన ఉంచుతారు. లైక్ ఎండ గడ్డి ఉంచడమే కావాలంటే చూడండి నీడకు కూడా ఇదే సేఫ్ సైడ్, రెండిట్లకి ఉపయోగపడుతుంది. ఇదే అక్కడ కనిపిస్తుంది. కొండలోనే మధ్యన గ్రామం ఉంది, ఇదే గిరిజన గ్రామం. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇంటి ముందు కూడా వాళ్ళ కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పనస చెట్లు వేసుకున్నారు. ఉన్నవే 6-8 ఇల్లు ఉన్నాయి. వీణు కూర్చొని ఎంత నీట్గా చేసుకున్నారు. తడక అంటారు దీని పేరు. చూడండి తడక ఇది. దీని సహాయంతో ఇదిగోండి ఇలా మోస్తారు ఇంట్లోనే. పూర్వం ఇలాగే ఉండి ఇంటికి తలుపులే ఉండేవి కాదు కదా, ఈ తడక సహాయమే. వ్యవసాయం చేయడానికి నాగలు అంటారు. ఇదిగోండి ఇదే నాగలే. ఇదిగోండి నాగలు అంటారు దీన్ని. మనము దుక్కు దున్నడానికి ఇదే మన పూర్వీకులు ఉపయోగించేవారు. దీన్ని దమ్ము చట్టం అంటారు, దమ్ము చెక్క. దీన్ని నొక్క అంటారు. వీటిని 2 ముక్కలు వేడదీసి బయటకు తీస్తుంది. కోడిపిల్లలు కోళ్ళు అటకించడానికి. ప్రెజెంట్ అయితే బయటకు వెళ్ళిపోయి ఇంటికి కూడా తలుపుల్లాగా ఇదిగోండి ఈ తడకలే ఉన్నాయి చూడండి. 2-3 తడకలు వేసుకుంటారు. కొండ చీపులు అంటారు వీటిని. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో కొండ చీపులు. అటుకుతుంది ఆల్రెడీ. లోపల కోడి ఉంది, గుడ్లు కూడా ఉన్నాయి. పిల్లలు చేస్తుంది, అదే అటకడం అంటారు దీన్ని, పొదిగించుతారు. వాకిలు తుడుచుకోవడానికి ఇదేని. వీటిలో కంపలు అంటారు. ఇవి కొంచెం వేసి కట్టుకొని వాకిలు తుడుస్తారు. 3 వస్తువులు ఒక్కసారి పెట్టి వండుకోవడానికి. చూడండి ఇది 1, 2, 3, మొత్తం 3 అయిన పోయి అంటారు దీన్నే. మీకు చెప్పండి ఇంతకుముందు అంతా కర్రలే, ఎక్కడ గ్యాస్ అనేది ఎక్కడ మాకు కనిపించదు, అంతా కర్రలే, కట్టెలతోనే చేస్తారు మొత్తం. ఇదిగోండి దీన్ని కోల కూడా అంటారు. చూడండి మా సైడ్ కోల కూడా మీ సైడ్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. లోపల పెద్ద కూడా ఉన్నట్టుంది చూడండి, తీయండి. చాలా పెద్ద కూడా ఉంది లోపల. ముందు వాకిలు ఉంటుంది కదా, ఆ వాకిల ముందు వాళ్ళు చూడండి పందిరిలాగా వేసి ఇది చూడండి ఈ పాదు వేశారు. ఇది ఏం పాదు అంటే చిక్కుడు పాదు అంటారు. మా సైడ్ బల్ల చిక్కుడు పాదు అంటారు. మా సైడ్ అయితే వీటిని బల్ల చిక్కుడు అంటారు. చూడండి మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి. ఇట్లే మళ్ళీ విత్తనాలుగా చేసి వేస్తారు. నాటు చిక్కుడు కదా, మంచి టేస్ట్గా ఉంటుంది. ప్రోటీన్లు విటమిన్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇట్లోనే. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పాదు చూడండి ఎంత నీట్గా వెళ్ళిందో. పాదు మాత్రం చాలా బాగా అద్భుతంగా వెళ్ళింది. చూడండి ఇది ఏకము ఒక్క విత్తనమే. చూడండి ఎంత ఎదుగుండి ఎంత విత్తనము. చూడండి ఎంత లావుగా ఈ వేర్లు కాండాలు వచ్చి మొదలు. చూడండి ఇవి అంత ఒక్క విత్తనమే ఫ్రెండ్స్. ఇది మీకు తెలిసే ఉంటుంది ఇదేటెన్సీ. గుర్తుపట్టారా మీరు ఎవరైనా? దీన్ని మామిడి ట్యాంక్ అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటే కొంచెం కామెంట్ చేయండి. మంచిగా బొబ్బస్ చెట్టు కూడా వేస్తారు, పెద్ద బొబ్బస్ చెట్టు. మా తమ్ముడు అయితే ఇప్పుడు చెట్టు ఎక్కుతాడు. ఇవి బొబ్బస్ ఇది చాలా బాగుంటుంది. చూడండి కింద కూడా ఎంత లావుగా ఉంది. ఇవి కూడా బొబ్బస్ వాళ్ళు అయితే తెంపుకోవడం వాళ్ళు తెంపుకోమని అడిగితే. దీని పేరే తిరగల అంటారు. పూర్వము దీంతోనే పెసలు మినుములు అన్ని నూరడానికి ఉపయోగపడేది. ఇప్పుడైతే మన కొత్త యుగం కాబట్టి మిక్సీలు గ్రైండర్లు అన్ని వచ్చేసాయి కరెంట్ సాయంతో. ఇదంతా రాయితోనే నల్లజన ప్రాయ అంటారు, దాంతో తయారు చేస్తారు. ఊరికి కరెంట్ కూడా లేదు. మిక్కాయలు కానీ ధాన్యం కానీ దంపుడు అంటారు, బియ్యం కానీ ఇవన్నీ తెంచేవారు. లోపల ఇది రాగి సంగటి అంటే అంబలు అంటారు మా సైడ్. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. అంబలకేమో వచ్చి ఇది కొన్ని పేప పెట్టారు చిన్నపిల్లలకు పట్టడానికి. ఎనర్జీని కూడా బాగా పెంచుతుంది, డిహైడ్రేషన్ రానికుంటే. పూర్వం వాడే తలుపులు చూడండి ఎలా ఉన్నాయి. ఇదిగోండి కరెంట్ అయితే లేదు ఇంటికి. చూడండి ఎంత చీకటిగా ఉందో. వీళ్ళు బుడ్డీలు అంటే మీకు తెలిసే ఉంటుంది, బుడ్డీ సహాయంతో వీళ్ళు అంతా చేసుకుంటారు. ఆ మిద్దె అంటారు దీన్ని. మిద్దెలకు వేసుకుని పైన ఇదిగోండి బస్తలో వేసుకుంటారు.
ధాన్యం బస్తాలు కూరగాయల బస్తాలు ఇవంతా వేసుకుంటారు. కింద చూడండి ఆ అబ్బాయి చాలా కూర్చుని పోయి నవ్వుతున్నాడు. మీ అందరికి రాగి సంగతి తెలిసే ఉంటది అంబలి. ఇదిగోండి ఇదే అంబలి, చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదిగోండి ఇదే జాడి అంటారు. మా ఆకాశ అయితే ఇందులో అప్పుడు ధాన్యం గట్ట ఉంచేవాళ్ళు. ధాన్యము పప్పులు దినుసులు అన్ని దాచుకునేవారు. చూడండి పైన జొన్న విత్తనాలకి రెడీ చేసుకుని ఉంచుకున్నారు. దీన్ని దోక అంటారు. లోన్ అయితే ఉండలేకపోయింది చూడండి, మొత్తం తడిసిపోయింది. ఇవే సోల్ అంటారు. చూడండి గోల్డ్ కలర్ లో చాలా చిన్నగా ఉంటుంది. చూడండి ప్రాంతాల్లో చూడండి ఎవరి మంచాలు కోళ్ళు వాళ్ళు రెడీ చేసుకుంటారు. ప్రత్యేకించి ఈ పనికి రంగా ఉండాలి, వాడే చెయ్యాలి అని చెప్పి మాకేముండదు. ఇదే మంచం కోడ్ అంటారు. ఇది మా భాషలో అయితే మంచం కోడ్ అంటారు. మరి మీ భాషలో ఏమంటారు కొంచెం కామెంట్ చేయండి. మీకు ఇందాక చెప్పాను కానీ పశువులశాల అనేసి, ఇదే పశువులశాల. చూడండి పశువులశాలకైతే పశువులు వస్తాయి. వీటిలో కూడా కన్నీళ్ళతో కట్టారు. చూడండి ఎండ చాలా ఎక్కువగా ఉంది, అందుకు పైన గడ్డి వేసారు చల్లగా ఉంటుంది. ఇదిగోండి పశువులు చూడండి. ఓ మేమైతే ఈ గిరిజన గ్రామంలోనే ఇద్దరు పెద్దల్ని కలుస్తాము. వీళ్ళతో ముచ్చరించబోతున్నాము. నీ పేరేటనియా? శంకర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి? కొండపట్నం నుంచి వచ్చాం. అంటే మీరు ఒరిస్సా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఓకే, మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందని? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. మేము అలాగే మరి స్కూల్ వాళ్ళు చేసుకొని బతుకుతున్నాము. నీళ్ళు మాకు లేవు, సెలవలస నుంచి అలాగా పెరుగుకుంటున్నాము. అంటే ఒక 2 కిలోమీటర్ దూరం నుంచి మీరు నీళ్ళు తెచ్చుకుంటున్నారు తాగడానికి. ఓడికలకి రోడ్ లేదు, కరెంట్ అని లేదు, మనకి ఇల్లులు కూడా లేవు, డాబా ఇల్లు ఎట్లేవు, పూరిల్లు ఈ తడకలు సాయం ఇట్లు కూడా. ఇప్పుడైతే మీ పిల్లలు ఉన్నారు కదా, మరి ఇప్పుడు స్కూల్ వాళ్ళకి ఎలా? ఇప్పుడు అంతా చదువుతున్న ముడిపడి ఉంది కదా మొత్తం. మేము మేము చదివిస్తున్నామంటే మేము ఇలా నడుచుకొని తీసుకెళ్లేసి బస్ స్టాప్ కాడ వెళ్ళేసి బస్సు ఎక్కించేసి పంపిస్తున్నాము. వ్యవసాయం అంటే ఏమేమి చేస్తారు? మేము పత్తి జొన్న వేస్తున్నారు. వీటి వల్ల వచ్చే ఆదాయంతో మీరు పిల్లల్ని చదివించడం కానీ మీరు తినడానికి కానీ ఉపయోగించుకుంటున్నారు. మీరు అడవికి వెళ్తారు కదా ఎక్కువగా, అడవులు ఏమేమి దొరుకుతాయి మీకు? ఎక్కువగా ఏమేమి దొరుకుతాయి అడవికి? అలాగే ఇది పందులు, కొండ మేకలు అవి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.